ఆవులు పెంచడం అనేది, వ్యవసాయం చేయడం అనేది ఆయన వృత్తి కాదు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఇష్టం మేరకు చేస్తున్నారు. వృత్తిపరంగా ఆయన హెల్త్ డిపార్ట్మెంట్కి పనిచేస్తారు, ఏపీ గవర్నమెంట్కి. కానీ ఖాళీ సమయాల్లో ఇవన్నీ చూసుకుంటారు. కృష్ణమూర్తి గారు, ఇవన్నీ ఎలా మొదలైంది, ఎందుకు చేయాలనిపించింది మీకు? ఇవి చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మా తాతగారు మా నాన్నగారు ఇదే వృత్తిలో ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను పుట్టి పెరిగాను కాబట్టి అప్ టు మై గ్రాడ్యుయేషన్ నేను దగ్గరుండి వాళ్ళతో పాటు ఇవన్నీ పాలు పంచుకునేవాడిని. అందువల్ల వ్యవసాయము, పశుపోషణ రెండు కూడా చాలా అత్యున్నతమైన వృత్తులుగా నేను మొదటి నుంచి భావించేవాడిని. దాన్ని నా వరకు నేను నా ఒంట్లో శరీరంలో శక్తి ఉన్నంత వరకు దాన్ని కంటిన్యూ చేయాలని సంకల్పించాం. నేను ఇండివిజువల్గా 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశాను ఇవి వ్యవసాయం, పశుపోషణ. అప్పటి నుంచి కూడా దీన్ని అలా కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు మా దగ్గర 4 రకాల ఆవులు ఉన్నాయి. హెచ్ఎఫ్లు ఉన్నాయి, ప్యూర్ జెర్సీలు ఉన్నాయి, హెచ్ఎఫ్ జెర్సీ ఒంగోలు క్రాస్ ఉన్నాయి, ఒంగోలు ఉన్నాయి, సాహివాల్ ఉంది. వీటిని డిఫరెంట్ ప్లేసెస్లో కలెక్ట్ చేసి తెచ్చాము. మా దగ్గరే వచ్చిన తర్వాత అవి మా దగ్గరే ఆడపేయలు పుట్టి, ఆ ఆడపేయల ద్వారా అలా సంతతి పెరిగి ఈరోజు 40 యానిమల్స్ అయినాయి. 40 యానిమల్స్ని కూడా చాలా ప్రేమగా చూసుకుంటాము. అవి కూడా అంత మంచిగానే మాకు ఫలితాలు ఇస్తున్నాయి. హెచ్ఎఫ్ అంటే ఏంటి? ఇప్పుడు రకరకాల ఆవులు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పారు. అవన్నీ హెచ్ఎఫ్ అనేది యూరోపియన్ బ్రీడ్. అది యూరోపియన్ బ్రీడు. అది మొట్టమొదటిగా ఇండియాలోకి, కేరళకి, కర్ణాటకకి వచ్చింది. అలా మొత్తం అంతా కూడా ఉత్తరాంధ్రకి కూడా ఇప్పుడు ఈరోజు ఆల్ ఓవర్ ఇండియా హై ఈల్డర్స్ అవ్వడం వల్ల ఎక్కువ పాలు ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కమర్షియల్గా ఆలోచించి హెచ్ఎఫ్లని డెవలప్ చేస్తున్నారు. అలాగే ప్యూర్ జెర్సీ ఉన్నాయి. అవి కూడా హెచ్ఎఫ్లకు పోటీ పడి మరీ పాలు ఇస్తాయి. లోకల్గా ఉండే వాతావరణాన్ని తట్టుకుంటాయి. అవి రెగ్యులర్గా 45 డేస్ దూడను పెట్టిన 45 డేస్కి మళ్ళీ వెంటనే కన్జ్యూమ్ అవుతాయి. దానివల్ల మనకి సంతతి బాగా డెవలప్మెంట్ అవుతుంది. హెచ్ఎఫ్ వచ్చేటప్పటికి కొంత కన్జ్యూమ్ అవడం అనేది కష్టం అవుతుంది. 45 డేస్కి అది రాదు. ఒకళ్ళు వచ్చినా కూడా అది నిలవదు. దానికోసం 4-5 దఫాలుగా మనం ఇన్సమినేషన్ చేయవలసి వస్తుంటుంది. కొంచెం లక్ ఫ్యాక్టర్గానే ఉంటుంది అది. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆవు ఎంత ఖరీదు చేస్తుంది కొనుక్కోవడానికి మార్కెట్లో? హెచ్ఎఫ్లు అయితే 60-70 వేలు వరకు చేస్తాయి. ఒంగోలు అయితే అది మోజు మీద ఉంటుంది. మినిమం 25,000 నుంచి 1 lakh కూడా ఒంగోలు ఉంటాయి. మా దగ్గర ఉన్నది 1 lakh కాస్ట్ చేసే ఆవు ఉంది. మా దగ్గర అది 7 ఈతలు ఉంది. 8వ ఈత కూడా అది యంగ్గానే ఉంది. అలాగే హెచ్ఎఫ్ అదే జెర్సీ ఒంగోలు క్రాస్ ఉన్నాయి. అవి కూడా మా దగ్గర 50,000 కాస్ట్లో ఉన్నాయి. 8 లీటర్లు 9 లీటర్లు కూడా పాలు ఇచ్చేవి ఉన్నాయి. ఓకే. ఆవు తాలూకు ఖరీదు దాని పాలిచ్చే పాలిచ్చే దాన్ని బట్టి, దాని అందాన్ని బట్టి, దాని హెల్త్ని బట్టి ఆధారపడుతుంది. అలాగే ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? పొద్దున్న, సాయంకాలం ఇస్తుంది. పర్ డే 20 లీటర్స్, 18 to 20 లీటర్స్ గ్యారంటీగా ఇస్తాయి. అన్ని రకాల ఆవులు అలా కాదు. ఇటు అంటే జెర్సీలు, ప్యూర్ జెర్సీలు హెచ్ఎఫ్లు ఇస్తాయి. ఒంగోలు 4-5 లీటర్ల పాలే ఇస్తాయి. మరి వీటికి రోజు సంరక్షణ ఎలా ఉంటుంది? ఏమి తిండి పెడతారు? దానికి తప్పనిసరిగా ప్రతిరోజు 15 to 20 కిలోస్ ఎండుగడ్డి ఇస్తాము. అలాగే 40 to 50 కిలోస్ పచ్చగడ్డి ఇస్తాము. ఇవి కాకుండా ప్రోటీన్ డైట్ కోసం పిల్లెట్స్, వల్లభవాడిది 36% ప్రోటీన్ ఉన్నటువంటి పిల్లెట్స్, అలాగే వేరుశనగ చెక్క నానబెట్టి ఆ పిండి, అలాగే లోకల్గా దొరికేటటువంటి పెసర, మినుగు, వీటి తాలూకా పొట్టు, తొక్కు, అవి పాలిష్ తోటతో కలిపి ఉంటాయి. అవన్నీ కలిపి సమీకృతంగా ఒక్కో పశువుకి 10 నుంచి 15 కేజీలు దానా ఇస్తాం. అది ప్రతిరోజు ఇస్తాం, పొద్దున్న, సాయంకాలం. ఇది పాలు తీసే ముందే దానాలు ఇస్తాం. మళ్ళీ వీటి దూడల తాలూకు సంరక్షణ ఎలా చూసుకుంటారు? వాటిని సపరేట్గా ఉంచుతున్నాము. వాటి కోసం ప్రత్యేకమైనటువంటి గది నిర్మాణం చేస్తాం. వాటికి 3 నెలల వయసు వచ్చినంత వరకు పొరపాటు కూడా బయట నుండి దానా ఇవ్వము. 3 నెలల్లోగా 6 సార్లు డీవర్మింగ్ చేస్తాము. తర్వాత అది ఉండేటువంటి ప్లేస్ అంతా కూడా చాలా పరిశుభ్రంగా, ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేటట్టు చూసుకుంటాం. 3 నెలల తర్వాత నుంచి ఆవు తన తల్లి దగ్గర పాలు తగ్గిస్తూ బయట నుండి దానా పెంచి దూడని ఆరోగ్యకరంగా పెంచుతాం.
మా నార్మల్గా బయట అంటారు దూడలకి సరిపడా తల్లిపాలు ఇవ్వరు, ఎందుకంటే ఇది వ్యాపారంలో చూసుకుంటారని అంటారు. మరి లేదు మీరు ఏ లేదు, రకంగా? ఇప్పుడు పశువుని ప్రేమించే వాళ్ళం వ్యాపారంగా భావించం. పశువు దూడే కదా నెక్స్ట్ డైరీకి మూల స్తంభం. అందుకని చెప్పేసి డైరీ దా మేము పుట్టేటప్పుడు మురుపాల దగ్గర నుంచి దానికి ఎంత ఫీడ్ అవసరమో 3 నెలల వరకు తల్లి దగ్గర సఫిషియెంట్ మిల్క్ తల్లి దగ్గర నుంచి దూడకిస్తాం. 3 నెలల తర్వాత మాత్రం మ్యాక్సిమం పాలు తగ్గించేసి బయట దానాలు గడ్డలు పెడుతుంటుంది పసిపిల్లలాగే. అంతే. మళ్ళీ ఇక్కడ 40 ఆవులు ఉన్నాయంటున్నారు. 40 ఆవులకి ఎంత స్థలం కావాలి ఇవన్నీ పెంచేదానికి? ఈ షెడ్ ఏర్పాట్లు ఇక్కడ 1/2 ఎకర్ తీసుకున్నాము. 1/2 ఎకర్ కూడా షెడ్లన్నీ నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడ వాటర్ కోసం బోరు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే కరెంటు కూడా ఏర్పాటు చేసుకున్నాం. వాటిని 24 గంటలు సంరక్షించడం కోసం 2 మనుషులను పెట్టుకున్నాం. తర్వాత గడ్డి పచ్చగడ్డి అది తేటాల కోసం మరొక 3 మనుషులు ఉంటారు. ఒక్కోసారి ఈ 5గురు కలిపి కోయిన్సైడ్ చేసుకుని ఈ పనులన్నీ పంచుకుంటుంటాం. ఈ ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఏ మాత్రం జీతం ఇస్తారు నెలవారీ? నెల వాళ్ళకి 15,000 వరకు ఇస్తుంటాం. ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో. అదే పట్టణాల దగ్గరికి వెళ్తే ఇంకా జీతం ఎక్కువ ఉంటుందా పని వాళ్ళకి? పట్టణాల దగ్గరికి వెళ్తే పని వాళ్ళకి జీతం ఎక్కడా ఒకటే ఇప్పుడు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో వాడు ఇక్కడ నుంచి మద్రాసు పోతున్నాడు, బెంగళూరు పోతున్నాడు, హైదరాబాద్ పోతున్నాడు. ఎక్కడే ఉంది ఎక్కడ 10 రూపాయలు ఎక్కువ సగం వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఎక్కడైనా లేబర్ కాస్ట్ ఒకటే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం పద్ధతులు ఉంటాయి, కట్టుబాటు ఉంటుంది, మాట పడ్డం ఎందుకనే ఉద్దేశంతో పనిచేస్తారు. అదే పట్టణాల్లో అయితే వాడికి ఎక్కడ రూపాయలు వాడికి వదిలేసి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ దీనికి గడ్డి, ఈ ఎండుగడ్డి పచ్చగడ్డి అది మీరే పెంచుతారా? ఎక్కడి నుంచి? మేమే పెంచుకుంటాం. ఎండుగడ్డి మా చేలల్లో పండే వరి నుంచి వచ్చేటువంటి గడ్డి పక్క కొంతమంది రైతులు మాకు కోఆపరేట్ చేసి ఉచితంగా గడ్డి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకుని గడ్డి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మా దగ్గర ఉన్న పంట పొలం 16 ఎకరం ఉంది. ఆ 16 ఎకరం ఎండుగడ్డి కాకుండా బయట నుంచి ఒక 16 ఎకరాల గడ్డి కొంటాము. అంతా కలిపి మెట్లు కొట్టుకుని సంవత్సరం పొడిన స్టోరేజ్ చేసుకుని పెడుతుంటాం. దానికి ఏమాత్రం ఖర్చు అవుతుంది? దానికి మనకి ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి ఒక 50,000 వరకు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. అలాగే ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? పచ్చగడ్డలు పెంచుతున్నాము. సూపర్ నేపియర్ పెంచాము. పిల్లిపేసలు పెంచుతున్నాం. పిల్లిపేసల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లిపేసలు ప్రతి పశువుకి 5 నుంచి 10 కేజీలు ఇస్తాం. మిగతా సూపర్ నేపియర్ ఒక 20 కిలోస్ 30 కిలోస్ ఇస్తాం. అది మా చేలోనే పెంచుకుంటున్నాం. రోజు పాలు ఈ పాల కేంద్రానికి అమ్ముతారా లేదంటే ఇండివిజువల్? మార్నింగ్ టైం వచ్చే పాలన్నీ కూడా బొబ్బిలిలో లీటర్ కడకి 50 రూపీస్ వస్తుంది కాబట్టి బొబ్బిలి ఇంటి వాడకలకు పంపిస్తాం. రాత్రిపూట విశాఖ డైరీకి పోస్తున్నాం. ఈ పాలు ఏమాత్రం అంటే లీటర్ ఎంతకు అమ్ముతారు మీరు? విశాఖ డైరీ అయితే యాక్చువల్గా డైరీ కాస్ట్ ఏమైనా 44 రూపాయలు ఉంది. ఫ్యాట్ని బట్టి ఎల్ఆర్ని బట్టి మనకి 39-40 రూపాయల వరకు పడుతుంటుంది. 40 ఆవుల నుంచి ఏ మాత్రం ఈల్డ్ చేస్తారు మీరు పాలు డైలీ పొద్దున్న సాయంకాలం? మాకు 80 నుంచి 100 లీటర్ల వరకు వస్తాయి. అదే. సో మీరు ఏమైనా ప్రాఫిట్ చేస్తున్నారా లేదంటే? ప్రస్తుతానికైతే ప్రాఫిట్ తక్కువగానే ఉంది, అసలు లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చేది పాలు వల్ల వచ్చే ప్రాఫిట్ అంతా కూడా దూడలకి వాటి కింద సర్వీస్ చేసే వాళ్ళ జీతాలకి అక్కడికి సరిపోతుంటుంది. దీన్ని మెకనైజ్ చేయగలిగితే మాత్రం డైరీ ప్రాఫిటబుల్. మెకనైజ్ అంటే ఏ రకంగా మెకనైజ్ చేయగలరు? గడ్డి కట్ చేయడానికి మిషన్ వాడుకోవడం, గడ్డి ముక్కలు చేయడానికి మిషన్ వాడుకోవడం, పాలు తీయడానికి పాల మిషన్ వాడుకోవడం, ఇట్లా చేయగలిగితే తప్పనిసరిగా డబ్బులు మిగులుతాయి. కానీ ఇక్కడ ఒక మంచి ఉద్దేశం కూడా మాకు ఉంది. ఏంటంటే మన వల్ల ఒక 4-5 కుటుంబాలు జీవిస్తున్నాయి కదా, మనకు లాభం రాకపోతే ఏముందిలే, మనకి ఇది ఒక కాలక్షేపం. ఇంకా ఎక్కడో కూర్చొని ఊరికే కాలాన్ని దుర్వినియోగం చేయడం కంటే పశువుల మధ్యలోనే పొలం మధ్యలోనే ఉంటే ఈ రకమైన ఆనందం ఇంకెక్కడా రాదు. సరే, మరి కొత్తగా ఈ పశు వ్యాపారంలోకి పాల వ్యాపారంలోకి రావాలనుకున్న వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పాలని వ్యాపార దృష్టితో కాకుండా అది ప్రొఫెషనల్గా తీసుకోవాలి. తర్వాత లాంగ్ రన్లో దీని తాలూకు ఆదాయం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు డైరీ పెట్టాము, రేపటి నుంచి దీనివల్ల లాభాలు రావాలి అని కోరుకోకూడదు. ఇది 4-5 సంవత్సరాల పాటు డైరీ రన్ చేస్తే అప్పుడు అది ప్రాఫిట్లోకి వస్తుంది, ఒకసారిగా రాదు. తర్వాత దానికి మన నిరంతరము అది ఒక ప్రేమ ఆప్యాయత చేయాలి తప్ప డబ్బు రాలేదని పశువుని ద్వేషించడం చేయకూడదు. అది పనికిమాలి వృత్తినే అనుకోకూడదు. తాత ముత్తాతల నుంచి భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి పశువుకి మనిషికి ఒక అనుబంధం ఉంది, పశువుకి మనిషికి పొలానికి ఒక అనుబంధం ఉంది.
ఆ అనుబంధంతో పాటు నడవాలి తప్ప ఆదాయాలు ఇంత వస్తాయి అంత వస్తాయి అనుకోకూడదు. నేను చెప్పినట్టుగా అంతా కూడా మోడర్నైజ్ చేయగలిగితేనే ప్రాఫిట్స్ వస్తాయి. లార్జ్ రేంజ్లో చేయాలి. మొత్తం పాల ఉత్పత్తులు కూడా కోవా దగ్గర నుంచి, వెన్న దగ్గర నుంచి, నెయ్యి దగ్గర నుంచి, మజ్జిగ వరకు ఇవన్నీ కూడా చేసి మార్కెట్ చేయగలిగితే వస్తుంది. దానికి అందరికీ పెద్ద నెట్వర్క్ కావాలి. సో ఇంత నెట్వర్క్ నడపాలంటే కొంచెం నాలాంటి వయసు కాకుండా తక్కువ వయసులోనే 20-25 సంవత్సరాలకి ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళు మార్కెట్ని ఓన్ చేసుకోగలుగుతారు. అట్లాగే ఇండియాలో చాలా డైరీలు ఉన్నాయి, నేను కూడా గమనిస్తున్నాను. హర్యానాలో అయితే ఏకంగా స్కూలు, కాలేజ్, హాస్పిటల్ కూడా వాళ్ళ దగ్గర పనిచేసే లేబర్ కోసం ఏర్పాటు చేశారంటే అది ఎంత ప్రాఫిటబుల్గా డైరీ రన్ అవుతుందో మనం చూడవచ్చు. ఈరోజు మీడియా అందుబాటులో ఉంది కాబట్టి ఏ ఒక్క వ్యక్తితో చెప్పిందని మనం నమ్మవలసిన అవసరం లేదు, ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం మీడియాని అబ్జర్వ్ చేయొచ్చు, మార్కెట్ని అబ్జర్వ్ చేయొచ్చు, తద్వారా ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళచ్చు. ఇది ఈ రోజుల్లో లాస్ అయితే కాదు, కానీ డైరీ అయితే మాత్రం వెంటనే ప్రాఫిట్స్ రాదు. మినిమం 5 years రన్ చేయగలగాలి. 5 years రన్ చేస్తేనే దాన్ని ప్రాఫిట్లో తీసుకెళ్తాం, లేకపోతే తీసుకెళ్తాం. మళ్ళా చాలామంది అనుకుంటారు డైరీ ఫామ్ అనేది మనుషులతో కూడుకునేది, లేబర్ కావాలి, ఇవన్నీ కష్టాలు ఉంటాయి అని. ఉంటాయి, ఏ వృత్తిలోనైనా ఉంటాయి, కానీ డైరీలో ఇవి జీవాలు కాబట్టి వీటి నిరంతరం నోరు లేదు, వాటి బాధలు చెప్పుకోలేదు కాబట్టి మనం నిరంతరం వాటిని గమనిస్తూనే ఉండాలి. దేనికి ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చిందా, ఆరోగ్య సమస్య ఏమైనా వచ్చిందా, ఇంకేదైనా సమస్య వచ్చిందా, మేత ఏమైనా సరిగ్గా తీసుకోవట్లేదా, లేదా పొదుగులు గడ్డలు కట్టినాయా, ఇట్లాంటివన్నీ గమనించాలి. అది ఫిజికల్గా మనకు కూడా అది శ్రమతో కూడుకున్నది. ఇవన్నీ ఓరిస్తేనే దేనిలోనైనా మనం విజయం సాధించగలం తప్ప ఏది చేయమో మనం కూర్చేసి కూర్చుంటామంటే ఎందులోనైనా విజయం సాధించలేము. డైరీ జీవాలు కాకపోతే ఏ వృత్తి అయినా సుఖంగానే ఉంటుంది. జీవం కాబట్టి దాన్ని నిరంతరం మన పర్యవేక్షణ అవసరం. ఏదో లేబర్ ఉన్నారు కదా, లేబర్ పెట్టేస్తామంటే కుదరదు. లేబర్ వాడు ఇంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతుంది, వాడికి ఇంత బాధ్యత ఉంటుంది, వాడిది కాదు. వాడికి కావాల్సింది పని, జీతం. అది ఎలా ఉందో ఆడికి అక్కర్లేదు. పశువుదలకు ఆరోగ్యం అవని ఇంకోటి అవని ఆడు గమనించిన ఆడు నాకు లైట్గా తీసుకుంటాడు. నాకేటి సంబంధం, నేను ఇన్వెస్టర్ నేను కాదు కదండి. అంతే కాబట్టి మనమే కేర్ తీసుకుంటామంటేనే డైరీ రంగంలోకి రావాలి, లేకపోతే మనకి. మరలా ఎప్పటికప్పుడు డాక్టర్ గారిని పిలిచి ఈ ఆవులన్నిటిని చూపిస్తారా? వ్యాక్సిన్లు కానీ అలాంటివి ప్రాబ్లం వస్తే చూపిస్తాము. ఇప్పుడు ఎలాగా రైతు భరోసా కేంద్రాల్లో వెటనరీ అసిస్టెంట్లు వేశారు, వాళ్ళు టైం టు టైం వచ్చి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అలాగే విశాఖ డైరీ వాడు ఇన్సూరెన్స్లు అవి కవర్ చేస్తాడు. కాబట్టి ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ప్రతి దగ్గర కూడా రైతు భరోసా కేంద్రాల్లో వెటనరీ అసిస్టెంట్ని గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది కాబట్టి వాళ్ళు అందుబాటులో ఉండి సర్వీసెస్ అనేవి అందిస్తున్నారు. అలాగే పశువుల డాక్టర్లు కూడా మండలానికి ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటున్నాడు, వాడు ఏ ఊరని కవర్ చేస్తాడు, ఎవరికైనా సర్వీస్ ఇవ్వగలరు. ప్రతి దగ్గర లోకల్గా ఎంతో కొంత అనుభవం ఉన్నటువంటి వైద్యులే ఉన్నారు తప్ప సరైన వైద్యం అయితే పశువులకి ఎక్కడా అందట్లేదు. అది మనకే అవగాహన ఉండాలి. ఆరోగ్యం వాటికి ఏ రకమైన రోగాలు వస్తాయి, ఏ రకం రోగం వస్తే ఏ రకం మందు ఇవ్వాలి, దాని బాడీ వెయిట్ ఎంత ఉంటుంది, ఎంత డోసు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది మనకే అవగాహన ఏర్పాటు చేసుకోవాలి తప్ప వాళ్ళ మీద ఆధారపడితే వాడు ఈరోజు ఫోన్ చేస్తే వాడు 4 రోజుల తర్వాత వస్తానంటాడు, ఇలా పశువు డ్యామేజ్ అయిపోయి. మనకు అవగాహన ఉంటుందంటేనే దిగాల, మనమే వైద్యం కూడా చేసుకోగలగాలి. అలా చేసుకుంటున్నాం. అవగాహన తెచ్చుకోవాలంటారు ప్రతిదీ, మీరు దాని మీద అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా యూట్యూబ్లో చూసాము, పేపర్ మీద ఎవడో లెక్కలు చెప్పాడు, ఎంత పెడితే ఎంత వస్తుందని చెప్పేసి అవన్నీ నమ్మకూడదు. మనకు మనంగా ప్రతిదీ ప్రాక్టికల్గా తెలుసుకొని కష్టమైన నష్టమైన భరించి చేస్తామంటేనే ఏ రంగాన్నైనా ఎంచుకోవాలి. అందులో ముఖ్యంగా జీవాలు ప్రాణులు కాబట్టి వీటికి చాలా అవసరాలు ఉంటాయి. అవన్నీ మనకు తెలియాలి. తెలియకపోతే మనం గ్యారంటీగా విత్-ఇన్ 1 yearలోనే డైరీలో లక్షల నష్టాలు చూసిన వాళ్ళు ఉన్నారు. ధన్యవాదములు కృష్ణమూర్తి గారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది నోబెల్ ప్రొఫెషన్ కాబట్టి ఆదాయం ఎంత వస్తుంది, ఎంత రాలేదు అనేది ఎప్పుడు చూసుకోకూడదు. అంటే మనం ఎన్ని కోట్లు గడించినా ఈ భూమి మీద నుంచి పట్టుకెళ్ళాం కాబట్టి మన శక్తి మేరకు 4 జంతువులు పెంచుకొని మన జీవితాన్ని ఎలా సాఫీగా నడుపుకుంటే సరిపోతుందని అనుకుంటున్నాను. నా ఉద్దేశం అవుతుంది. ధన్యవాదాలు. హెచ్ఎఫ్లు అండి. హెచ్ఎఫ్ అంటే ఏమంటారు? హెచ్ఎఫ్ యూరోపియన్ బ్రీడ్ అండి ఇది. ఓకే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అక్కడ ఉండేది. ఇండియాకి బ్రీడ్ వచ్చింది. ఇండియాలో మొట్టమొదటిగా కర్ణాటక, కేరళకి తెచ్చారు, తమిళనాడుకి తెచ్చారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వీటి తరగా క్వాలిటీ నచ్చి హై ఎల్డర్స్ కాబట్టి ఎక్కువ పాలు ఇస్తాయి కాబట్టి వీటిని దేశం అంతా లెక్క కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ 2 కూడా 3వ ఈతకు వస్తున్నాయండి. అది తొలి పడ్డది, చూడు కట్టించాము.
ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అండి, జెర్సీ అండి. ఇది పడ్డ అంటే తొలిసూరు అనమాట, మొదటిగా పుట్టినది. ఇది ప్యూర్ జెర్సీ. ఇది 10 లీటర్ల ఈల్డింగ్ అండి, ఇది కెపాసిటీ. ఇది కూడా ప్యూర్ జెర్సీ. ఇది మొదటే తేలిందండి మా దగ్గర పుట్టింది, మొదటే తేలింది. ఇది 8 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఇది హెచ్ఎఫ్ అండి, ఇది హెచ్ఎఫ్ తొలిసూరు పడ్డండి, చూడు కట్టింది, చూడులో ఉంది. ఇది జెర్సీ అండి. ఈ జెర్సీకి క్రాస్ అయిందండి ఇది, అందువల్ల దిట్టమైనటువంటి ఆవు ఉంది. ఇది ఇంకా చూడు కట్టిందండి. ఇప్పుడు చూడు కట్టడం అంటే బిడ్డను కట్టడానికి కావాల్సిన అర్హత అన్నమాట. ఇది ప్యూర్ ఒంగోలు అండి. ఇది ఒంగోలు. ఇది కూడా మొదట ఈత ఈనింది, కోడిపై పెట్టిందండి. ఇది పూటకి 4 లీటర్ల కడికి ఇస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ప్యూర్ జెర్సీ అండి. ఇది కొంత దీనికి హెచ్ఎఫ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది కూడా పూటకి 8 లీటర్ల కడికి పాలు ఇస్తుంది. ఇది ఒంగోలు అండి. ఇది మా దగ్గరకు వచ్చి 7 పేయిలు పెట్టింది. ఇప్పుడు 8వ పేయికి కూడా మరొక 7 డేస్లో 8వ పేయి కూడా పెట్టే పరిస్థితిలో ఉంది. ఇది జెర్సీ అండి. ఇది ఒక కొత్త బ్రీడ్. ఇది హై ఏల్డర్. ఇది కూడా 8 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. మా దగ్గర ఆల్రెడీ 2 ఆడపేలు పెట్టింది, ఒక కోడిపేయి కూడా పెట్టింది. ఇది భారతదేశం తరగ దేశవాళీ ఆవు అండి. దీని మిల్క్ చాలా శ్రేష్టమైన మిల్క్. ఇది చాలా చిక్కగా ఉంటుంది. దీని బాడీని టచ్ చేస్తే మన బాడీలో ఉన్నటువంటి రోగాలను కూడా అది గ్రహించి మనకి ఏ రకమైన పాలు ఇవ్వాలనేది అది దాని బాడీ ఆ రకంగా మెకనైజ్ అవుతుంది. మంచి ఏలర్ అండి. ఇది జెర్సీ అండి. ఇది మా దొడ్లో పుట్టిందే, మొదటి ఏంటండి. 8 లీటర్ల కడికే పాలు ఇస్తుంది. ఇది జెర్సీ హెచ్ఎఫ్, అదే ఒంగోలు హెచ్ఎఫ్ క్రాసింగ్ అండి. ఇది 2 కలిపిన లక్షణాలు ఉన్నాయి దీనికి. ఇది 5 లీటర్ల కడికి పూటకి పాలు ఇస్తుంది. ఇది కూడా జెర్సీ అన్ని ఒంగోలు క్రాసింగ్ అండి. ఇది నీ పేరేంటి, ఇక్కడ ఏం చేస్తావు, ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు? ఇక్కడ 30 సంవత్సరాల నుంచి పనిచేయాలి. నా పేరు సింత సజ్జ. ఈ ఆవులు డైరీ లీటర్ పాలు కొనాలంటే 100 రూపాయలు దొరకవు. మనం ఎంత కష్టపడతాము, కష్టపడితే కానీ పాలు రావు. ప్యాకెట్ పాలు అయితే ఎనదీసిన పాలు, అవి ఒరిజినల్ కావాలి, కప్పం పరిసేది. మా ఒరిజినల్ పాలు ఇస్తాను 50 రూపాయలు లీటర్. మా మేతలకే రాలేదు ఈ డబ్బు. మా జాబులను డబ్బులు తీస్తాను, జీతాలకేటి మేతలకేటి అన్ని 1,50,000 అవుద్ది నెల వేసేది. చాలదు, మేతలకే 1,00,000. పొద్దున్న ఏ టైంకి లేస్తావు, ఏమేమి పనులు చేస్తావు? ఇక్కడ ఉదయం 3:30కి నెగుతాను. 3:30 నేసి మేతలు పెడతాను. ఆ తర్వాత పాలు తీస్తాను, ఆ తర్వాత పేడలు తీస్తాను, మళ్ళీ గడ్డలు వేస్తాను. అది నా పని. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పని అయిపోయిన తర్వాత పొలంకి వెళ్తాను. పొలంకి వెళ్ళి ఒక శతంలోనే మళ్ళీ రావాలి, మళ్ళీ నీళ్ళు పెట్టాలి మధ్యలో, మళ్ళీ పేడలు తీయాలి. 4 అయ్యేసరి స్టార్ట్ చేస్తాను దానాలు. అది నా పని. సాయంకాలము 8-9 అవుద్ది నేను ఇంట్లోకి కలిసి. అదే నా పని. ఇవన్నీ చేసేదానికి రోజంతా మీ యజమాని నీకు ఏమాత్రం జీతం ఇస్తారు? నాకు 15,000 ఇస్తాడు. అది సరిపోతుంది? అదే కాకుండా ఇంకేమైనా పండగలకి పబ్బాలకి ఏమైనా చూసుకుంటారా? చూసుకుంటాడు. బట్టలు తెస్తాడు, డబ్బులు ఎత్తాడు, చికెన్ మటన్ ఎత్తాడు, అన్ని మేపుతాడు. మేప బట్టే కాదు పని చేస్తాడు. నేను మా కాలు తెరిపోయాడు, ఏటి లోటు లేదు. అది ఆనందంగా ఉన్నది ఇక్కడ పని చేసేది. ఎక్కడ చక్కగా ఉన్నాం. ఆయనకి డోక లేదు, మాకు డోక ఏటి లేదు, పాపలు మేట లేదు అందులో. అదేనమాట.